వస్తే నేడు సర్వం సిద్ధం పేరుతోని ఉస్మానియా యూనివర్సిటీలో ప్రభుత్వం భారీ ఎత్తున ఒక సభ ఏర్పాటు చేస్తూ ఉంది. దీంట్లో భాగంగా దాదాపు 1000 కోట్లకు పైగా ఫండ్స్ ఉస్మానియా యూనివర్సిటీకి ఇస్తామంటూ దీనికి సంబంధించిన డిపిఆర్ కూడా కంప్లీట్ అయిపోయిందంటూ కూడా ప్రభుత్వం నుంచి వినిపిస్తూ ఉంది. సో ఇక్కడ క్లియర్గా ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాము. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చూసినట్లయితే ఎక్కడికక్కడ విద్యార్థి నేతలు అందరినీ కూడా ముందస్తుగా అరెస్టు చేస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. గతంలో ముఖ్యమంత్రి మొదటిసారిగా యూనివర్సిటీకి వచ్చినప్పుడు సో విద్యార్థులని నిరుద్యోగులను మీరు అడ్డుకునే ప్రయత్నం చేయకండి, అధికారులకు నేను స్పష్టం చేస్తున్నానని చెప్పి కూడా వారి సభలో మాట్లాడడం జరిగింది. సో నెక్స్ట్ టైం నేను యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఏ విద్యార్థి వచ్చినా కూడా వాళ్ళ సమస్యలు నాకు తెలిసేలాగా ఆ విద్యార్థులను అడ్డుకోవద్దు, ముందస్తు అరెస్టులు ఉండొద్దు అంటూ కూడా ముఖ్యమంత్రి చెప్పాడు. కానీ అదేవిధంగా ఎప్పుడు జరిగే విధంగా అంటే ఒకవైపు రేవంత్ రెడ్డి వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో రాత్రికి రాత్రే విద్యార్థులందరినీ కూడా ఎవరైతే ప్రశ్నించేటటువంటి విద్యార్థి నేతల్ని నిరుద్యోగులందరినీ కూడా ముందుగానే హౌస్ అరెస్టులు చేయడం, లేకపోతే నాకు సంబంధించిన పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కూడా అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. సో మరి ముఖ్యమంత్రి గారు విద్యార్థి సమస్యలు మేము తీరుస్తూ ఉన్నాము, యూనివర్సిటీకి రాబోతూ ఉన్నాము, ఎట్లాంటి సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకురండి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఈ ఆదేశాలు ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు ఒక్కసారి క్లియర్గా మనం చూసుకోవచ్చు, యూనివర్సిటీ చుట్టుపక్కల అంతా కూడా ఎక్కడికక్కడ అష్టదిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఏ చుట్టుపక్కల చూసినా కూడా పోలీసులు కనిపిస్తూ ఉన్నారు. 50 మీటర్ల మేర పోలీసులు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తాం. దాదాపు 1000 సంఖ్యలో ఉస్మానియా యూనివర్సిటీ అంతా కూడా పోలీసులు మోహరించినటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము. బీఆర్ఎస్వికి సంబంధించినటువంటి విద్యార్థి నేత రాజేష్ నాయకత్వం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారందరినీ కూడా ముందస్తుగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. సో మరి దీన్ని ఎట్లా చూస్తారు? గతంలో ముఖ్యమంత్రి మాత్రం హామీ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. బ్రదర్ రాజేష్ గారు, లైవ్లో ఉన్నాము. ఏంటి ముందస్తుగా అరెస్టులు జరుగుతూ ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీలో? గతంలో ముఖ్యమంత్రి మాత్రం మీకు హామీ ఇచ్చారు, వచ్చి మీ సమస్యలు ఏమున్నా కూడా చెప్పుకోండి అంటూ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ ముందస్తు అరెస్టులను ఎట్లా చూస్తున్నారు, ఏంటి పరిస్థితి? ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము 6 గ్యారంటీలతో సహా 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం మాది, రాజ్యాంగాన్ని కాపాడతామని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఇవాళ వేలాది మంది పోలీస్ పహారాల మధ్య ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి రావడం వెనకాల కారణం ఏంటి అని అంటే అతనికి ఉచ్చబడుతుందనే అర్థం. ఎందుకు అని అంటే గతంలో రేవంత్ రెడ్డి ఒకసారి వచ్చినప్పుడు 1000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తా, ఇక్కడ ఉన్నటువంటి పిహెచ్డి విద్యార్థులకు స్పెషల్ గా నేను ఒక స్కాలర్షిప్ ఇస్తా, అదే విధంగా బకాయిలో ఉన్నటువంటి మెస్ ఛార్జీలను నేను బకాయిలను రద్దు చేస్తా అని మాట్లాడినా రేవంత్ రెడ్డి. ఇవాళ ఎడిపోయిండు. కనీసము మరి ఇవాళ 9వ తారీఖు నాడు అంటే నిన్న వస్తా అని చెప్పినోడు ఇవాళ వస్తుండు. ఓకే, మేము దాన్ని స్వాగతిస్తాము. బట్ నువ్వు ఇదే రేవంత్ రెడ్డి ఇవాళ గద్దెనెక్కడానికి కారణం మా ఉస్మానియా యూనివర్సిటీ. ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి కావడానికి కారణం మా ఉస్మానియా యూనివర్సిటీ. ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ విద్యాశాఖ మంత్రి కావడానికి మా ఉస్మానియా యూనివర్సిటీ. మా యొక్క విద్యార్థులు ఇవాళ ఊరు వాడ గడప గడప తిరిగి ఇవాళ మార్పు అని చెప్పి మాట్లాడుతున్న ఈ గార్దులకు ఓట్లేస్తే మా బతుకులు మారుతాయని చెప్పేసి ఇవాళ చెప్పిన వాళ్ళకు ఇవాళ వీళ్ళు వంగబెట్టి ఇవాళ మా ముడ్డి మీద తన్నే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకు అంటే 100 రోజులు వచ్చే 100 రోజుల్లోనే అన్ని హామీలు కంప్లీట్ చేస్తామని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారన్న. కనీసం ఇప్పటి వరకు 5800 ఉద్యోగాలు ఇచ్చింది వాళ్ళు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు, కనీసం ఇచ్చిన దాఖలాలు లేవు. యూనివర్సిటీలలో రిక్రూట్మెంట్ చేస్తా అని చెప్పారు, కానీ లేవు. యూనివర్సిటీలో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను వాళ్ళు రిక్రూట్ చేస్తా అని చెప్పారు, కనీసం ఇప్పటి వరకు ఒక్క హామీ నెరవేర్చిన దాఖలాలు రేవంత్ రెడ్డికి లేవు. అందుకనే ఆయనకు కింద అన్ని వటకాయలు వరుకుతున్నాయి. కాబట్టి ఇలా ఏం చేయాలో అర్థం కాక వేలాది మంది పోలీసు పహారాలో ఇలా ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఒక పైశాచిక ఆనందం పొందుతుండన్న తప్ప ఏది లేదు. అరే బాబు, మేము రిప్రజెంటేషన్ ఇస్తాము, మా యొక్క గోడు నీకు చెప్పుకుంటాము, కనీసము ఆ యొక్క స్వేచ్ఛ ప్రపంచంలో మనం బతకని అని చెప్పేసి వివిధ సంఘాల వాళ్ళు ఇలా వాళ్ళ రిప్రజెంటేషన్ రెడీ చేసుకుంటే ఆ రిప్రజెంటేషన్ చెత్తబుట్టలలో పడేసి వాళ్ళను తీసుకుపోయి పోలీస్ పహారాలలో పోలీస్ స్టేషన్లలో మగ్గే ప్రయత్నం, వాళ్ళని కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి. ఇలాంటి చర్యలు ఇవాళ కనుక నువ్వు ఉస్మానియా యూనివర్సిటీ వచ్చి పోతావు కనుక, కానీ ఇవాళ నిన్ను గద్దెనెక్కించిన ఉస్మానియా యూనివర్సిటీ రేపు నిన్ను పాతాలను దొక్కుతారని చెప్పేసి మేము ఉస్మానియా యూనివర్సిటీ బీఆర్ఎస్ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎందుకు అనంటే ఈ యొక్క పోరాటాల గడ్డలో నీలాంటి గాడిదలు నీలాంటి దున్నపోతులు ఎందరో పోయిరు. నువ్వెంత ఒక చిన్న ఇది మా ఎంటికతో సమానం రేవంత్ రెడ్డి. నువ్వు ఇవాళ మా యొక్క చెమట చుక్కల మీద నువ్వు ఇవాళ ఏసీ కార్లలో గానీ ఇవాళ నువ్వు యొక్క విహారం యాత్రల విధంగా నువ్వు జల్సాలు చేస్తున్నావో దానికి కారకులం మేము. అలాంటి వేలాది మంది యొక్క ఉసురు తలిగి నువ్వు ఇలా పోతావని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము.
నువ్వు ఇవాళ వస్తున్నావు, వచ్చిన గద్దె నుంచి నువ్వు మాకు ఇస్తానటువంటి 1000 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయాలి. అదే విధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను రిలీజ్ చేయాలి. అదే విధంగా పేద బడుగు బలగ వర్గాలకు సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో హాస్టల్ మెస్ బకాయిలను నువ్వు ఇలా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో మాత్రము నీ యొక్క కార్యాలయానికి కానీ నీ యొక్క జూబ్లీస్ లో ఉన్న ప్యాలెస్ సైతం మేము ముట్టడిస్తాము. ఆ రోజు ఉద్యమాలలోనే మేము అసెంబ్లీలను, సెక్రటేరియట్లను, మంత్రుల యొక్క ఇళ్లను ముట్టడించిన దాఖలాలు ఉన్నాయి. అవన్నీ మీ కాంగ్రెస్ నాయకులకు తెలుసు. కాబట్టి మేము ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి ఒక ఉస్మానియా యూనివర్సిటీ వస్తున్నావు, విద్యాశాఖ మంత్రిగా ఆలోచించు. నీ యొక్క పిల్లలు చదువుకోరు ఇక్కడ. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన మైనార్టీ వాళ్ళు చదువుకుంటారు ఇక్కడ. నీకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారు కదా. నువ్వు ఇవాళ వచ్చి పగలబాలు కలిపి పేద డప్పా కొట్టుకొని నేను వచ్చా అని చెప్పేసి తొడలు కొట్టుకొని పోతే మాత్రం బాగుండదు. నువ్వు ఇచ్చినటువంటి హామీలను తొందరగా నెరవేర్చాలి. లేని పక్షంలో మాత్రము మేమందరం సంఘటితమై మా యొక్క భవిష్యత్తు కార్యాచరణాన్ని 100% రూపొందిస్తాం. అంటే ముఖ్యమంత్రి వస్తున్నాడు, స్వాగతిస్తారు. ఎందుకంటే అభివృద్ధి పనులకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడుకునేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి. మరి ఎందుకు ప్రశ్నించే విద్యార్థి నేతలని వాళ్ళ ముందస్తుగా అరెస్టులు చేసిరు? ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం ఇంతమంది పోలీస్ పహారా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి, ఏం చెప్తారు? భయం అన్నా. ఇప్పుడు నేను నాలంటున్న అరెస్ట్ చేస్తారనుకోండి, నేను పోయి అడుగుతా, అరే బాబు 2 లక్షల ఉద్యోగాలు ఏమైనా అని చెప్పేసి అడుగుతా. అదే విధంగా నువ్వు ఇస్తానటువంటి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 10,000, 20,000, 50,000, ₹1,00,000 ఎక్కడికి పోయినా అని చెప్పేసి అడుగుతారని చెప్పేసి ఇవాళ ఆయనకు గప్చుప్గా ఒక బారికేడ్ల మధ్యన, అదే కంచెల మధ్య, ఇనుప కంచెల మధ్యలోకి వస్తుండు. ఆ వచ్చి వేలాది మంది పోలీసుల మధ్యన నిలబడతాడు. ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చిన విద్యార్థులను ఆడ కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి వాళ్ళ ముందు నిలబడి మాకిచ్చే హామీలను కాకుండా కేసీఆర్ కేటీఆర్ తిట్టిపోతారు తప్ప వాడు చేసేది ఏది ఉండదన్నా మాకు ఎరికే. ఎందుకనంటే ప్రతి మీటింగ్ లో ఏదైనా చెప్తాడేమోనని, మాకేమైనా భరోసా ఇస్తాడేమోనని, మా భవిష్యత్తు గురించి ఏమైనా మాకు భరోసా కల్పిస్తాడని అనుకుంటాం. కానీ ఎక్కడ కూడా ఏ దాఖలా లేవు. ఈయన అట్టర్ ఫెయిల్ ముఖ్యమంత్రి. ఎందుకు అంటున్నామంటే ఇవాళ 60 సార్లు ఢిల్లీకి పోవడానికి టైం ఉంటది, కానీ మా ఉస్మానియా యూనివర్సిటీ సమస్యల మీద రివ్యూ పెట్టడానికి టైం ఉండదు ఆయనకు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 14 యూనివర్సిటీలకు సంబంధించిన వాటి మీద నీకు రివ్యూ పెట్టడానికి టైం లేదు. గురుకులాలలో చచ్చిపోతున్న విద్యార్థుల గురించి దాని మీద రివ్యూ పెట్టడానికి టైం ఉండదు ఆయనకు. అదే విధంగా విద్యారంగ సమస్యల మీద టైం ఉండదు ఆయనకు. రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని సోయి ఉండదు. స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని సోయి ఉండదు. ఎప్పటికప్పుడు కేసీఆర్ తిట్టాలి, కేటీఆర్ తిట్టాలి, హరీష్ రావు తిట్టాలి తప్ప ఈయన చేసేది ఏది లేదు. ఇలా నాకేమొస్తుందన్నా, ఇవాళ నేను చదువుకున్న PhD కంప్లీట్ చేసిన, నాకు ఉద్యోగం రావాలి తప్ప ఆ ఫ్యూచర్ సిటీ తలగబడ నాకేం అవసరం అన్న దాంతో ఫ్యూచర్ తోటి నా ఫ్యూచర్ బాగుపడుతుందా? పేద విద్యార్థుల ఫ్యూచర్లు బాగుపడతాయా? బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థుల ఫ్యూచర్లు బాగుపడతాయా అన్న? ఎందుకు ఈ ఫ్యూచర్ సిటీ లాంటి లక్షలాది కోట్లను ఆడ వెచ్చించి నువ్వు ఇలా తమాషా చేస్తున్నావు? ఎందుకు? నీ కమిషన్ల కోసం, నీ కాంట్రాక్ట్ల కోసం అయ్యాలా? అంటే మాకు ఉద్యోగాలు ఇస్తే నీకు కమిషన్ రావు, మాకు ఇవాళ నువ్వు ఫీజు బకాయిలను రద్దు చేసాము నీకు కమిషన్ రావని చూస్తూ అంటావునా నన్ను? అరే బాబు, నీకే మాలాంటి వాళ్ళ యొక్క ఫీజు బకాయిలు రద్దు చేయి, నా నుంచి ₹100 నీకు పంపిస్తా. అలాంటి విద్యార్థుల నుంచి సేకరించి నీకు కమిషన్లుగా పంపిస్తాం నాయన, నువ్వు బతుకు. కానీ మా యొక్క బతుకులు కూడా మార్చని చెప్పేసి మేము అంటా ఉన్నాం. 1000 కోట్లతో DPR కూడా అయిపోయింది, నిధులు కూడా కేటాయించడం అన్నట్టుగా వినిపిస్తా ఉంది ప్రభుత్వం నుంచి. వారి ముఖము ఏదున్నా ఆయన జస్ట్ హోటల్లో కూర్చొని మనం ఆర్డర్ ఇస్తాం, ఏ బాబు బిర్యానీ పట్టుకరా, ఏ బాబు అది పట్టుకరా, ఏ బాబు వాటర్ బాటిల్ పట్టుకరా అని చెప్పేసి మనం హోటల్లో కూర్చొని ఎట్లా ఆర్డర్ ఇస్తామో వాడు స్టేజ్ మీద కూర్చొని ఆర్డర్ ఇస్తాడు తప్ప ఆ జియో ఉండదు, ఆ ఇంప్లిమెంటేషన్ ఉండదు అన్న. ఏది ఉండదు, ఉత్తదే కథ, ఉత్తదే కథ. వచ్చిన నెక్స్ట్ డే ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పిండు, కానీ ఇప్పటి వరకు లేదు. అదే విధంగా TSPSCని TGPSC చేసిన దాన్ని చట్టబద్ధత చేస్తా అని చెప్పిండు, కానీ ఇప్పటి వరకు లేదు. జాబ్ క్యాలెండర్ చట్టబద్ధత చేసి నేను మన అసెంబ్లీలో దాన్ని రూపకల్పన చేస్తా అని చెప్పిండు, కానీ ఇప్పటి వరకు లేదు. ఒక్కటి కూడా నెరవేర్చలే అన్న. ఒక్కటంటే ఉద్యారంగ సమస్య మీద కనీస అవగాహన లేని మంత్రి ఎవడైనా ఉన్నాడా అంటే వాడు ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇలాంటి రేవంత్ రెడ్డి నువ్వు ఇవాళ వేలాది మంది పోలీసుల మీద మర్చిపోతావు కావచ్చు. రేపటి రోజున నీ మీద చెప్పులు ఇసురుతాము, నేను చెప్పుల దండేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తాము. ఎందుకంటే కడుపు రగిలి మాట్లాడుతున్నాం అన్న, కడుపు రగిలి మాట్లాడుతున్నాం. పైన బట్టొచ్చింది, కింద పొట్టొచ్చింది. పిల్లలు ఇచ్చే దాఖలాలు లేవు. ఊళ్ళకి పోయి ఇలా సర్పంచ్ ఎన్నికలు ఓటు వేయడానికి పోదామంటే మాకు ముఖం లేదు. ఇలా ఇంకెన్ని రోజులు చదువుతావు, ఇంకెన్ని రోజులు నీకు ఉద్యోగం రాదా అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. కానీ మేము మా యొక్క కార్యాచరణ రూపొందిస్తాము. ఉస్మానియా యూనివర్సిటీ కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులను ఏకం చేస్తాము, ఏకదాటి మీద నిలబడతాము.
అందరినీ ఎక్కడ పడితే అక్కడ మా యొక్క సభను ఓకే ఓకే బ్రదర్, అర్థమవుతుంది మీ ఇంటెన్షన్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడబోతున్నారు మరి కొద్ది నిమిషాల్లో. ఈ సభను ఉద్దేశించి మీకు ఇచ్చిన హామీలపైన ఏం అడగదలుచుకున్నారు? ఇప్పటికైనా ఏం చెప్తారు ఒక పిహెచ్డి స్కాలర్గా, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేతగా? అన్న మాకు వాళ్ళు ఇస్తా అన్నటువంటి 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఉస్మానియా యూనివర్సిటీలో కానీ ఇతరత్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి మెస్ బకాయిలు ఏమైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలి. యూనివర్సిటీలలో నాన్ టీచింగ్ స్టాఫ్ లను రిక్రూట్మెంట్ చేయాలి. యూనివర్సిటీలో ఉన్నటువంటి హాస్టల్ వసతులను బరాబర్ మంచిగా చేయాలి. అదే విధంగా నువ్వు ఇస్తా అన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్ల గ్రాంట్ రిలీజ్ చేయాలి. కాకతీయ యూనివర్సిటీకి 500 కోట్ల గ్రాంట్ రిలీజ్ చేయాలి. మిగతా యూనివర్సిటీలకు కూడా 100 కోట్ల రూపాయల గ్రాంట్ రిలీజ్ చేయాలి. ఎట్ ద సేమ్ టైము మనకు స్కాలర్షిప్ రూపంలో ఇస్తానటువంటి స్టైఫండ్, పిహెచ్డి చేసే వాళ్ళకి స్కాలర్షిప్ రూపంలో ఇస్తానటువంటి ఫెలోషిప్ నుండి రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ యొక్క డిమాండ్లను ఆయన ఇక్కడ మాట్లాడతాడు, దాన్ని రిలీజ్ చేస్తాడు, ఆ డబ్బులను తక్షణమే రిలీజ్ చేస్తారని చెప్పేసి ఆహ్వానిస్తున్నాము. లేని పక్షంలో మాత్రం రేపటి నుంచి మా యొక్క కార్యాచరణ ఉంటది. దాని గురించి మేము ఎట్లా కొట్టాడాలో అట్లా కొట్టారు. రైట్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. రైట్, ఇది పరిస్థితి. యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రావడం స్వాగతిస్తున్నాము, కానీ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీలు ఒక్కసారి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా విద్యార్థులందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాము. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే హామీలు ఇచ్చిండో దాంతోపాటు 1000 కోట్లకు సంబంధించినటువంటి యూనివర్సిటీని అభివృద్ధి చేస్తామని చెప్పి ఒక స్కీమ్ని తీసుకొస్తా అన్నాడు, జియోని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎమ్మటే అది రిలీజ్ చేయాలి, దీన్ని కూడా రాజకీయం చేయకూడదు అంటూ కూడా విద్యార్థి నేత ప్రశ్నిస్తున్నటువంటి అంశం చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు హామీలపైన కావచ్చు, లేకపోతే ఇవి అలా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి చాలా హామీలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అట్లాంటి హామీలన్నీ కూడా ఇప్పుడు ఉద్యోగ విషయంలో అయితేనేమి, 2 లక్షల ఉద్యోగాలు అయితేనేమి, అదేవిధంగా నిరుద్యోగ భృతి అయితేనేమి, అదేవిధంగా మహిళా విద్యార్థులకు స్కూటీలు అని చెప్పి చాలా హామీలు ఇచ్చారు. సో కనీసం ఇప్పటికైనా వీటిని ఇంప్లిమెంట్ చేసే దిశగా ముందుకు వెళ్ళాలంటూ కూడా సూచిస్తున్నటువంటి అంశాన్ని కూడా చూస్తూ ఉన్నాం. వీడియో ప్రభాకర్తో మిర్రర్ టీవీ, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి.